హలో ఎవరివన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుకన్య వైబ్స్. నిన్న డైలీ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 6 to 10 o'clock వ్లాగ్ అండి. మార్నింగ్ లేచి బ్రష్ చేసేసి ముందు ఇల్లు క్లీన్ చేసేసుకుంటానండి. 6 o'clock లెగుస్తాను నేను. తర్వాత మాప్తో పెట్టేస్తున్నాను, ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నాను. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకుంటున్నానండి. కొంచెం ముందు పూజతో స్టార్ట్ చేస్తే ఎందుకో ప్రశాంతంగా ఉంటుందండి. ఆ రోజంతా మూడ్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఆ తర్వాత 7:30కి మా పాపని నిద్రలేపుతాను. 8:30కి స్కూలు. సో 7:30కి లేవడానికి కొంచెం 10 minutes తీసుకుంటుంది టైం, కానీ లేచిన తర్వాత ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. తను నర్సరీ నుంచి అంతేనండి. ఒక 10 minutes ప్యాంపరింగ్ చేయాలి. ఆ తర్వాత లేచిన దగ్గర నుంచి ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. లేచి బ్రష్ చేసుకొని మిల్క్ తాగేసి వాష్రూమ్, స్నానం అన్నీ చాలా ఫాస్ట్గా చేసేసిద్ది. ఇంకా ఫ్రెష్ అప్ అయి తీసుకొస్తున్నాను. టిఫిన్ మాత్రం నేను రెడీ అయ్యేటప్పుడు పెడతానండి. నర్సరీ ఎల్కేజీ అయితే అసలు టిఫిన్ తినదు కదా, ఓన్లీ మిల్కే. అప్పుడు బాయిల్ ఎగ్ తినేది. ఇంకా యూకేజీ నుంచి టిఫిన్ దోశ, ఇడ్లీ ఏదో ఒకటి, ఆమ్లెట్ అని ఏదైనా. అసలు ఈ 90s కిడ్స్ చాలా బెస్ట్. మన జనరేషన్లో మన ఫుడ్ జస్ట్ ప్లేట్లో పెట్టి తినేసేవాళ్ళం. వీళ్ళకి మన నోటి దగ్గర పెడుతున్నా కూడా తినడం కష్టమైపోతుంది. ఈ జనరేషన్ కిడ్స్కి ఫుడ్ తినిపించాలంటే చాలా పేషెన్స్ ఉండాలి మదర్స్కి. మా పాప అసలుకి 5 years వచ్చినా ఇంకా ఫుడ్ తింటుండదు, అసలు తినదు. ఎంత మారం చేసేద్దంటే టిఫిన్ తినడానికి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ అయినా, స్నాక్స్ అయినా, మిల్క్ అయినా, ఇంకా లంచ్ అయితే చెప్పక్కర్లేదు. అది చాలా కష్టం అండి ఫుడ్ విషయంలో. నాకైనా కాదు, ఎవరికైనా, ఏ మదర్స్కైనా ఈ జనరేషన్లో కిడ్స్తో వచ్చే ప్రాబ్లమ్సే అవి. చాలా చిన్నగా తింటూ ఉంటుంది ఫుడ్ అయితే. ఇంకా హెయిర్ స్టైల్స్ అయితే తనకు నచ్చిందే వేయాలి. పిల్లకి టుండు జెల్ వేయమంటుంది, ఒక సింగిల్ వేయమంటుంది, పఫ్ పెట్టమంటుంది. తనకి ఏది చెప్తే అది వేయాలి. తన కంఫర్ట్ తగ్గట్టు ఇంకా వేయాలి. ఇంకా మార్నింగ్ వేస్తే ఈవినింగ్ దాకా ఉంచుకోవాలంటే పిల్లకలే కష్టం. ఈజీ అనిపిస్తుంది నాకైతే. వేరే టైం తీసుకున్నా కొంచెం అది ఈవినింగ్ వరకు ఉంటుంది. ఇంకా రెడీ చేసి స్కూల్కి పంపించేస్తున్నాను. నేను కానీ మా వారు కానీ దాన్ని డ్రాప్ చేస్తాను. వాకబుల్ డిస్టెన్సే. మార్నింగ్ అయితే బాక్స్ ఇవ్వను నేను. 11:30కి ఇస్తాను. వేడిగా ఉంటే తింటుందని చెప్పేది చిన్న ఆశ నాకు. వాకబుల్ డిస్టెన్సే కదా, ఏమో ఒక వాకింగ్ అవ్వద్ది, కొంచెం లేట్గా చేసినా వేడిగా తింటుంది కదా అని ఆ టైంకి ఇస్తాను. తను వెళ్ళిపోగానే ఇంకా టిఫిన్ స్టార్ట్ చేస్తాను. మా వారింట్లో ఈరోజు వీక్ ఆఫ్ మా వారికి. సో నేను ఆయన వీక్ ఆఫ్ రోజు మాత్రం స్పెషల్గా చేస్తాను. పెసరట్టు ఉప్మా అంటే ఆయనకి ఇష్టం. పునుగులు, పూరీలు లాంటివి ఏమైనా ఆయన ఇంట్లో ఉన్నప్పుడే చేయాలి వీక్ ఆఫ్ రోజే. ఓన్లీ పెసరట్టు అండ్ ఉప్మా అయితే తినరు. పెసరట్టు ఉప్మా విత్ పల్లీ చట్నీ అయితేనే తింటారు. ఓన్లీ విత్ పెసరట్టు అయితే తింటారు అసలుకి. సపరేట్గా ఆయన కోసం కంపల్సరీగా చేయాల్సిందే. సో ఆయన వీకెండ్స్లోనే ఇలా కొంచెం టైం టేకన్ ఫుడ్ నేను బ్రేక్ఫాస్ట్లు చేస్తాను. పెసరట్టు వేసేటప్పుడు మాత్రం మనం ప్యాన్ అనేది వేడిగా ఉండకూడదంటండి. పెసరట్టు సరిగ్గా రాదంట. దోశకి అయితే బాగా వేడిగా ఉండాలి, బట్ పెసరట్టు కొంచెం వేడి తక్కువగా ఉండాలంట ప్యాన్ అనేది. ఏ దోశ అయినా మనం నాన్ స్టిక్లో మ్యాక్స్ ఆయిల్ ఉండదు, ఆయిల్ వేయక్కర్లేదు. ఆయనకి కూడా వేసి తీసుకువెళ్తున్నాను. పల్లీ చట్నీ కంపల్సరీ కావాలి ఆయనకి. చట్నీ ఎక్కువ తింటారు, చట్నీ అయినా కర్రీస్ అయినా కంపల్సరీ కావాలి. మళ్ళీ వేడివేడిగా కావాలి, 1 by 1 తీసుకురావాలన్నమాట. ఎలా ఉంది అంటే టేస్ట్ చేయకుండానే బాగుంది అంటున్నారు. మళ్ళీ టేస్ట్ చేసి ఇప్పుడు ఎలా ఉందని బాగుందని చెప్తున్నారు. ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఇద్దరం కలిసి మ్యాక్స్ ఆయన ఇంట్లో ఉన్నప్పుడే కుదురుతుంది. షిఫ్ట్ డ్యూటీస్ వల్ల టైం సెట్ అవ్వదు ఫుడ్ విషయంలో. సో ఆయన ఇంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం కలిసే తింటాం ఫుడ్, లంచ్ అయినా, బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవెన్ డిన్నర్ అయినా కూడా. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత కొన్ని గిన్నెలు కడిగేస్తున్నాను. నేను మ్యాక్స్ నైటే వాష్ చేస్తాను గిన్నెలన్నీ. మార్నింగ్ లేవగానే
షింక్లో అసలు గిన్నెలు ఉండకూడదు. నాకు ఫస్ట్ నుంచి ఇది అలవాటు. బట్ మార్నింగ్ టిఫిన్ అయిపోయిన తర్వాత స్కూల్ పంపించిన తర్వాత ఇంకా ఏమన్నా కుకింగ్ చేసే ముందు ఏమైనా ఉంటే కడిగేస్తాను. మ్యాక్స్ నైట్ కడిగేసుకుంటాను, మార్నింగ్ ఉంచుకోను. మార్నింగ్ ఏమైనా తక్కువ ఉన్న వంట చేసేటప్పుడు కడిగేస్తాను. ఈరోజు ఉండిపోయిన అందుకే కడిగేస్తున్నాను. ఎందుకు లేవగానే కిచెన్ అలా నీట్గా ఉంటే బాగుంటుంది, అంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది, కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నేను పని చేయడానికి కూడా. తర్వాత ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను కదా, అవి తీస్తున్నాను. 10 o'clock బట్టలు ఆరేసి 10:30కి నేను కుకింగ్ స్టార్ట్ చేస్తానండి. 10:30 to 11:30 1 అవర్లో కుకింగ్ అయిపోద్ది. 11:30కి బాక్స్ ఇచ్చేస్తాను. కొంచెం వేడిగా తింటుంది మా పాప అని. ఇదండి నా డైలీ రొటీను. మార్నింగ్ 6 to 10 o'clock బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా 11:30కి తనకి బాక్స్ ఇచ్చేసి వచ్చేసి తినేసి కొంచెం ఆఫ్టర్నూన్ అలా కొంచెంసేపు ఏమన్నా చిన్న వర్క్ ఉండి చేసుకుంటాం. అందరి ఇంట్లో జరిగాయి, బట్ ఇది నా డైలీ రొటీన్ లాగండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.